ప్రకాశం జిల్లాలో సంచలనం రేకెత్తించిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. పథకం ప్రకారమే వీరయ్య చౌదరిని హతమార్చినట్లు సమాచారం. ముందుగా రెక్కి నిర్వహించిన దుండగులు పోలీస్ స్టేషన్కు సమీపంలో హతమార్చి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. హత్యకు వినియోగించిన 2 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నేత వీరయ్య చౌదరి స్వగ్రామం అమ్మనబ్రోలుకు చెందిన వ్యక్తులే ప్రత్యర్థులుగా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు. నిందితుల కోసం పోలీస్ బృందాలు అన్వేషణ సాగిస్తున్నాయని సమాచారం. వీరయ్య చౌదరిని హతమార్చే క్రమంలో ఒక్కో కత్తిపోటుకు 2 లక్షల రూపాయల బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో వీరయ్య చౌదరి మృతదేహంపై 49 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్లడైందని సమాచారం. ప్రకాశం జిల్లాలో బియ్యం మద్యం దందాతో పాటు రాజకీయంగా ఆధిపత్య పోరులో వీరయ్య చౌదరిని హతమార్చినట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, రాజేంద్ర, ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి హత్య కేసు సంచలనంగా మారింది. అయితే ఈ హత్య కేసుకు ప్రధానమైన కారణం బియ్యం మాఫియా, మద్యం సిండికేట్ లో ఉన్న మాఫియా, అదేవిధంగా రాజకీయ పరమైన వర్గపోరు. ఈ 3 అంశాలు కలిపే వీరయ్య చౌదరి హత్యకు దారితీసిన కారణాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పోలీసులు కూడా ఇదే అంశాలపైన అన్వేషణ సాగిస్తా ఉన్నారు. విచారణ కొనసాగుతా ఉంది. హత్య జరిగింది ఈ నెల 22వ తేదీన హత్య జరిగింది. హత్య జరిగి ఇవాళకు 7 రోజులుగా వస్తుంది. అయితే ఈ 7 రోజుల్లో మొదటి 2 రోజులు పోలీసులకు ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. అయితే ఈ హత్య జరిగిన తర్వాత దుండగులు 4 ఒంగోలు నగర శివారు ప్రాంతంలో పారిపో 2 బండ్ల మీద 2 బైక్ 2 వీలర్స్ మీద పారిపోతూ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో అక్కడి నుంచి పోలీసులకు విచారణ కొనసాగింది. అయితే పోలీసులు విచారణ ఈ కేసును ఛేదించడానికి 12 ప్రత్యేక బృందాలను మొదటి రోజున ఏర్పాటు చేశారు. ఈ 12 ప్రత్యేక బృందాలు వివిధ కోణాల్లో చాలా మందిని తీసుకొచ్చి విచారించడము చేస్తా ఉన్నాయి. కానీ ఎక్కడ వీళ్ళకి పోలీసులకు క్లూ దొరకలేదు. కానీ ఎప్పుడైతే ఈ బండ్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ దొరికినాయో ఆ విధమైన ఆ కోణంలో విచారణ సాగించడంతో మొదట చీమకుర్తిలో ఒక స్కూటీ దొరికింది. ఈ స్కూటీ ఎవరిది ఏంటి అని చెప్పి విచారణ చేసి ఆ స్కూటీ ఒంగోలులో వినోద్ అనే ఒక కుర్రోడికి సంబంధించిన స్కూటీ అని చెప్పి తెలిసింది. ఈ వినోద్ ఎవరు ఏంటి అని చెప్పేసి పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు. తర్వాత 2వ రోజున ఒంగోలు నగర సమీపంలో మంగమూరు రోడ్డు ముళ్ళపొదల్లో మరొక బైక్ దొరికింది. ఈ బైక్ ఎవరిది ఏంటి అని చెప్పేసి పోలీసులు విచారణ జరిపితే ఈ వినోద్కు దగ్గర పనిచేసే కుర్రోడికి సంబంధించిన బైక్ గా పోలీసులు నిర్ధారించారు. అయితే ఆ కుర్రోని తీసుకొచ్చి విచారణ జరిపితే ఈ బైక్ పలానా వినోద్ అనే వ్యక్తికి ఇవ్వమంటే ఇచ్చాను అని చెప్పేసి చెప్పాడు. అయితే ఈ అక్కడ నుంచి చాలా ఇష్టగొలిపే విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. అంటే 2 రోజుల నుంచి మొన్నటి నుంచి కేసులో పురోగతి బాగా ఉంది అని చెప్పి చెప్పవచ్చు. అయితే ఈ నిందితులు 4 ఒంగోలు నగరంలో వారం రోజులకు పైగా ఒక 2 చోట్ల, ఒక పీజీ హాస్టల్లో, ఒక లాడ్జ్ లో వీళ్ళు అక్కడ ఒక 3 రోజులు, అక్కడ ఒక 4 రోజులు, అట్లాగా 2 ప్రాంతాల్లో వారం రోజులకు పైగా వీళ్ళు ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఈ వారం రోజుల నుంచి వీరయ్య హత్యకు వాళ్ళు రిక్కీ నిర్వహించారు. ఆఫీస్ దగ్గర మర్డర్ చేయాలా, ఎక్కడ మర్డర్ చేయాలి, ఏంటి, ఎక్కడ అనువైన ప్లేస్ జరుగుతుంది ఏంటి అని చెప్పి నిక్కి నిర్వహించినట్లు తెలుస్తుంది. వాళ్లకు భోజనము, బిర్యానీ ఇవన్నీ ఈ వినోద్ దగ్గర పనిచేసే ఒక కుర్రోడు సప్లై చేసినట్టుగా పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ వినోద్ బండిని అక్కడ పెట్టేసి అతనితో పాటు అశోక్ అనే ఒక కుర్రోడితోటి పారిపోయినట్లుగా తెలుస్తా ఉంది. వినోద్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వినోద్ ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి పోలీసులు విచారణ చేస్తా ఉంటే వినోద్ తో పాటు అశోక్ అనే కుర్రోడు కూడా వెళ్ళిపోయినట్లుగా తెలుస్తా ఉంది. ఈ అశోక్ అనే అతని ఫోన్ ద్వారా పోలీసులు వైజాగ్ ఆ పరిసర ప్రాంతాల్లో వినోద్ని అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ విచారణలో ముట్టుకొలిపే విషయాలు బయటకు వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఒక్కొక్క కత్తిపోటుకు 2 లక్షల రూపాయలు బేరం కుదిరించుకున్నట్లుగా సుపారీ మాట్లాడుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకనే వీరయ్యను 49 కత్తిపోట్లతోటి పొడిచి చంపారు. ఎందుకంటే హత్య జరిగినప్పుడు ఇంత దారుణంగా ఎన్ని కత్తిపోట్లు పొడిచి చంపాల్సిన పని ఏముంది, ఎందుకు పొడిచారు ఏంటని వివిధ రకాల్లో ప్రజలు చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఎన్ని కత్తిపోట్లు పొడిస్తే అన్ని లక్షల రూపాయలు అన్నట్లుగా బేరం కుదిరించుకున్నట్లుగా మాట్లాడుకున్నారు అని చెప్పేసి ఒక వార్త నడుస్తా ఉంది. ఈ వార్తలో ఎంత నిజమో ఏంటని పోలీసులు చెప్పాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఈ వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధానంగా సూత్రధారులు అయితే ముప్పా సురేష్ అనే ఒక వ్యక్తి, అదేవిధంగా దేవేందర్ చౌదరి అని వీళ్ళిద్దరూ సూత్రధారులు అని చెప్పేసి ప్రాథమికంగా భావిస్తా ఉన్నారు. ఇప్పటికే దేవేందర్ చౌదరి అనే అతను పోలీసులు అదుపులో మొదట్లోనే అతను తీసుకొచ్చి పోలీసులు అదుపులో ఉంచుకొని విచారణ చేస్తా ఉన్నారు.
ఈ ముప్పా సురేష్ అనే అతను హైదరాబాద్ కేంద్రంగా ఉంటాడు. అతను అక్కడ వ్యాపారాలు ఉన్నాయి, ఇతను విదేశాలకు వెళ్ళిపోయాడేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. అయితే ఈ ముప్పా సురేష్ అదేవిధంగా దేవేంద్రనాథ్ చౌదరితో పాటు ఇంకా మరికొంతమంది ఎవరైనా ఉన్నారా, ఈ వెనక సూత్రధారులు ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రాథమికంగా బయట జరుగుతున్న ప్రచారం ప్రకారము, బయట మాట్లాడుతున్న దాని ప్రకారము అయితే ఈ నాగులుప్పలపాడు మండలంలో ఈ వీరయ్య చౌదరి హత్యకు సంబంధించి పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై ఈ హత్యకు ప్లాన్ చేశారు అని చెప్పేసి ఒక కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. వివిధ రకాలుగా ఇటు వైసీపీ నాయకుల్ని, అటు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరినీ పిలిచి విచారణ అయితే జరిపిస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ సంచలనంగా మారింది ఏంటంటే ఈ ముప్పా సురేష్ పోలీసులకు దొరుకుతాడా లేదా అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎందుకంటే దేవేంద్రనాథ్ చౌదరి పోలీసులు అదుపులోనే ఉన్నాడు కనుక అతను ఇబ్బంది లేదు. ఈ హత్యకు సుపారీకి డబ్బులు ఖర్చు పెట్టింది ఎవరు, పాత్రదారులు ఎవరు, దీనిలో ముఖ్యంగా ఈ ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు అన్నది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. ఇది రాబోయే రోజుల్లో తెలియ అవకాశం ఉంది. థ్యాంక్ యూ సౌర్య.